బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియా పొంగూరు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి నారాయణ తనను తీవ్రంగా హింసిస్తున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి పూట నారాయణ తనను టార్చర్ పెడుతున్నాడని ఇన్స్టాగ్రామ్ వేదికగా కన్నీటి పర్యంతమయ్యారు ప్రియా పొంగూరు. పక్క రోజు నుంచి నాకు నరకం మొదలు పెట్టేశారు. నాకు అసలు ఫుడ్ పడలేదు, ఏది పడలేదు. నారాయణ గారు వచ్చినప్పుడల్లా పిలవడం, ఒక గంట తిట్టడు. గంట కాదండి, ఎర్లీ మార్నింగ్ 9కో 8కో మొదలు పెడతాడండి తిట్టడం. ఎందుకు తిడుతున్నాడో నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు తిడుతున్నాడో అర్థమయ్యేది కాదు. ప్రియాని రమ్మననే వాళ్ళు పంపించేవాళ్ళు. మార్నింగ్ 8 నుంచి ఆయన కాఫీ తాగుతాడు. ఆయన కాఫీ తాగలే, పాలు తాగుతాడు, మిల్క్ తాగుతాడు. తర్వాత టిఫిన్ తింటాడు. ఆ తర్వాత మధ్యలో ఫ్రూట్స్ తింటాడు. ఆ తర్వాత మధ్యలో వచ్చేసి లంచ్ చేస్తాడు. లంచ్ చేసేసి ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒకటి తాగుతాడు, ఏదో తింటాడు. మళ్ళీ ఆ సాయంత్రం 5-6 నన్ను తిట్టడం ఆపేసి వదిలేస్తాడు అనమాట. అప్పటిదాకా నాకు ఉదయం నుంచి కాఫీ ఉండదు, ఏమీ ఉండవు, నాకుండవు. నేను నిలబడే ఉండాలి ఆయన ముందు. ఆయన ఇట్లా కూర్చొని తిడుతుంటాడు, ఇట్లా తిడుతుంటాడు. నేను గోడకి ఇట్లా నా తెలీదు, నేను ఇట్లా ఏడుస్తూ ఉండేదాన్ని. ఇంకా తర్వాత ఈ పిలిచాడు అనగానే కచ్చిప్ పెట్టుకుని వెళ్ళడం మొదలుపెట్టాను. నాకు ఈ విషయం పేరెంట్స్కి చెప్పాలన్న విషయం తెలీదు. ఆయన ఎందుకు తిడుతున్నాడో తెలీదు, పేరెంట్స్కి చెప్పాలో లేదో తెలీదు. ఏమో ఎట్లా బ్రతికానో కూడా తెలీదు. అట్లా బ్రతికా. అదే కంబైన్డ్ ఫ్యామిలీ. ఒకసారి కొట్టడానికి కూడా వచ్చేసాడు మీదకి. కింద అంటే మా అత్తయ్య మావయ్య, నాకు ఒకదాన్ని ఉన్నాడంటే భయం. పైన నారాయణ గారి రూము, నారాయణ గారి బ్రదర్ రూమ్స్ ఉంటాయి పక్కనే. కింద మా అత్తగారు రూమ్ ఉంటుంది. నాకు ఆ మెట్ల మీద లైట్ ఉండదు అన్నమాట. మాది చిన్నిల్లు అంటే ఒక 2 బెడ్రూమ్స్ హౌస్. ఆ చిన్న గదిలో కూడా ముగ్గురము, అన్న, మా అక్క, నేను ప్లస్ మా కజిన్స్ అందరం కలిసి పడుకునే వాళ్ళం. సో నాకు అది భయం. నాకు స్టెప్స్ ఎక్కాలంటే భయం. ఫస్ట్ పాయింట్ భయము. స్టెప్స్ ఎక్కాలంటే భయం. ఓసారి ల్యాండ్ ఫోన్ ఏమంటారు, ఇంటర్కమ్ ఫోన్ ఉంది. పైనుంచి ఆయన కిందకి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నా హస్బెండ్ లేట్కి వచ్చేవాళ్ళు, ఎందుకంటే హ్యాచరీ వర్క్ చేసేవాళ్ళు. హ్యాచరీ వర్క్స్లో నైట్ టైం సీడ్స్ ప్యాక్ చేస్తారు. లేట్కి వచ్చేవాళ్ళు అనమాట. మా అత్తయ్య మామ ఏం చేసేవాళ్ళు అంటే పక్కన ఒక మంచం వేసి, ఒక చిన్న మన ఏదో అల్లిన మంచం మీద ఉంటుంది కదా, ఒక చిన్నపిల్లలు పడుకునే మంచం, దాంట్లోనే ముడుక్కొని పడుకునేదాన్ని నేను. మా అత్తయ్య మామయ్య రూమ్లో ఒక చిన్న ప్లేస్లో ఆ మంచం పట్టేది. ఆ మంచం వేసేవాళ్ళు, పడుకోమ్మా ఇక్కడ అనేవాళ్ళు. నేను అక్కడ పడుకునేదాన్ని. నా హస్బెండ్ వచ్చిన తర్వాత పైకి తీసుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే నా భయం అన్న విషయం తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు భయము, తనకి భయము అని చెప్పి. ఓసారి ఫోన్ చేశారు కిందకి. ఫోన్ చేసి 12 o'clock, ఐ థింక్ నైట్ 11 o'clock 11:30 వచ్చేసి ఫోన్ చేశారు. ఫోన్ చేసి నాకు ఆకలేస్తుంది, ఫుడ్ తీసుకురా పైకి అన్నారు. నేను అన్నాను, బావగారు ఇందిరక్ ఉంది కదా, పంపించండి కిందకి, కావాలంటే నేను పెట్టిస్తాను, ఫుడ్ తీసుకెళ్తుంది. లేదు, తను నిద్రపోతుంటే ఉంది బావగారు, స్టెప్స్ దాకా పంపించండి, నాకు భయము, నేను అక్కడికి ఇచ్చేస్తాను, తీసుకెళ్తుంది. ఇంకా చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. నాకు భయం బావగారు, నేను పైకి రాను, నాకు భయము, నాకు స్టెప్స్ ఎక్కి రావాలంటే నాకు భయము, నేను రాను, నాకు భయం బావగారు, నేను రాను, నాకు స్టెప్స్ ఎక్కి రావాలంటే నాకు భయం బావగారు అంటే ఇంకా కొడుతూనే ఉన్నారు. 10 సార్లు ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. పాప నిద్రపోతున్న మా అత్తయ్య మావయ్య కూడా నిద్రలేసేసారు. ఏం జరుగుతుంది అనేసి ఇట్లా ఫోన్లు కొడుతూనే ఉన్నాడు. నువ్వు మర్యాదగా నోరు మూసుకొని తీసుకురా పైకి, నోరు మూసుకొని తీసుకురా, నాకు భయం బావగారు అంటున్నా. ఆయన వినిపించుకోతుంటే సరే అని చెప్పేసి ఇంకా కిందకు వచ్చేసాడు. ఫాస్ట్గా కిందకు వచ్చేసి పట్టా పీకడం మొదలు పెట్టేశాడు.